కాలేజీ చదువు పూర్తి చేసిన యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. యువకుడు నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా ఓ యువతి నివాసం ఉంటోంది. ఆ యువతి కాలేజీలో చదువుతోంది. కాలేజీ అమ్మాయిని ఆ యువకుడు ముగ్గులోకి దింపాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించారు. అమ్మాయి తల్లి విదేశాల్లో ఉండడంతో కొంతకాలం గొడవ జరిగింది. తర్వాత ప్రేమికులు అబ్బాయి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత కొత్త పెళ్లి కూతురు కాలేజీకి వెళ్లి వస్తోంది. కాలేజీకి వెళ్తున్న భార్య మీద అనుమానంతో ఆమెకు భర్త సెక్యూరిటీ గార్డ్ అయ్యాడు. కాలేజీలో తన భార్య బాయ్ ఫ్రెండ్స్తో కులుకుతోందని రగిలిపోయిన భర్త ఆమెను చితకబాదుతున్నాడు. చివరికి భార్యను చంపేసిన భర్త ఆమె ఆత్మహత్య చేసుకుందని డ్రామాలాడాడు. తమిళనాడులోని కడలూరు జిల్లా వృధాచలం మున్సిపాలిటీ పరిధిలోని సెల్వరాజ్ వీధిలో విఘ్నేష్ అనే యువకుడు నివాసముంటున్నాడు. విఘ్నేష్ ఇంటి ఎదురుగా గ్రేసియాల్ అనే యువతి నివాసం ఉంటోంది. విఘ్నేష్ చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. గ్రేసియాల్ అదే ఊరిలోని ఓ కళాశాలలో చదువుకుంటోంది. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న విఘ్నేష్, గ్రేసియాల్ కొన్ని సంవత్సరాల నుంచి ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో పడ్డారు. గత కొన్నేళ్లుగా గ్రేసియాల్, విఘ్నేష్ ప్రేమించుకుంటున్నారు. గ్రేసియాల్ తల్లి విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది. గ్రేసియాల్ ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. విఘ్నేష్ను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని విదేశాల్లో ఉన్న తల్లి ఆమె కుమార్తె గ్రేసియాల్కు తేల్చి చెప్పింది. విఘ్నేష్ ఇంట్లో లవ్ మ్యారేజ్కు అంగీకరించారు. 9 నెలల క్రితం గ్రేసియాల్ ఆమె కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో ప్రియుడు విఘ్నేష్ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి గ్రేసియాల్ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ హాజరు కాలేదని సమాచారం. విఘ్నేష్ కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించారు. విఘ్నేష్ తరచూ గ్రేసియాల్పై కోపం తెచ్చుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత గ్రేసియాల్ తన సొంతం అయిందని, నిత్యం ఆమెను టార్చర్ పెట్టేవాడని ఆరోపణలున్నాయి. పెళ్లి తర్వాత కొత్త పెళ్లి కూతురు గ్రేసియాల్ కాలేజీకి వెళ్లి చదువుతోంది. కాలేజీలో మగ స్నేహితులతో తన భార్య గ్రేసియాల్ మాట్లాడడం చూసి కోపంతో విఘ్నేష్ ఆమెను చితకబాదుతున్నాడు. నేను రోజూ నీకు పడక సుఖం ఇస్తుంటే నీకు మళ్లీ బాయ్ ఫ్రెండ్స్ కావాలా అని విఘ్నేష్ రెచ్చిపోయాడని తెలిసింది. తన భార్య గ్రేసియాల్ కాలేజ్ బాయ్ ఫ్రెండ్స్తో కులుకుతోందని విఘ్నేష్కు అనుమానం ఎక్కువైంది. ప్రతిరోజు కాలేజీ నుంచి ఇంటికొస్తున్న గ్రేసియాల్ ప్రవర్తన మీద అనుమానంతో ఆమెను రోజూ కొడుతూ వేధించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల నుంచి విఘ్నేష్ మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా విఘ్నేష్ గంజాయితో సహా మత్తు పదార్థాలకు కూడా బానిసయ్యాడని వెలుగుచూసింది. భర్త విఘ్నేష్ కొట్టిన ప్రతిసారి గ్రేసియాల్ ఆమె పుట్టింట్లో ఉంటున్న ఆమె చెల్లెలికి అన్ని విషయాలు చెబుతూ వచ్చింది. విదేశాల్లో ఉన్న తల్లికి మాత్రం గ్రేసియాల్ ఈ విషయాలు చెప్పలేదు. భర్త చిత్రహింసలు తట్టుకోలేక గ్రేసియాల్ కొన్ని రోజులు తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది. భార్య మీద రగిలిపోయిన విఘ్నేష్ అతని భార్య చెల్లెలి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లను చితకబాది అతని భార్య గ్రేసియాల్ను ఇంటికి ఈడ్చుకుని వెళ్లాడు. ఇంకొకసారి పుట్టింటి వైపు చూస్తే నిన్ను చంపేస్తానని విఘ్నేష్ అతని భార్య గ్రేసియాల్కు వార్నింగ్ ఇచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత గ్రేసియాల్ ఇంట్లో నైటీతో ఉన్న సమయంలో ఆమెను చితకబాది ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొని వెళ్లాడు. మద్య మత్తులో భార్యను వీధిలోకి లాగి అందరూ చూస్తుండగానే గ్రేసియాల్ మీద దారుణంగా దాడి చేశాడు. గ్రేసియాల్ నైటీ చిరిగిపోయి రోడ్డుపై అర్ధనగ్నంగా పడి ఉన్న సమయంలో అప్పుడు కొందరు వీడియో తీయడంతో ఇప్పుడు ఆ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియో కూడా గ్రేసియాల్ ఇటీవల ఆమె సోదరికి పంపించింది. ఆ రోజు అంత జరిగినా గ్రేసియాల్ మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. తర్వాత గ్రేసియాల్ ఆత్మహత్య చేసుకుందని విఘ్నేష్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. ఇంతకుముందు పెద్ద పెద్ద గొడవలు జరిగిన సమయంలో గ్రేసియాల్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇప్పుడు ఎలా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులందరూ విఘ్నేష్ను నిలదీశారు. అయితే అప్పటికే పీకల దాకా మద్యం సేవించిన విఘ్నేష్ అతని భార్య గ్రేసియాల్ తల్లి ఇంటికి నిప్పంటించాడు. గ్రేసియాల్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులందరూ విఘ్నేష్ మీద కేసు పెట్టారు. పోలీసులు సాడిస్ట్ విఘ్నేష్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంవత్సరం రోజులు సంతోషంగా కాపురం చేశారు. భార్య ఉద్యోగం చేస్తోంది. రాను రాను దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దలు రాజీ పంచాయతీలు చేసి దంపతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. పెద్దలు పంచాయతీలు చేసిన వారం రోజులు దంపతులు సైలెంట్గా ఉంటున్నారు. తర్వాత దంపతుల మధ్య మళ్లీ గొడవలు జరిగేవి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్య చేతులు, కాళ్లు కట్టేశాడు. కత్తి తీసుకుని భార్యను పొడిచి చంపేసిన భర్త ఆమె చనిపోయిందా లేదా అని నిర్ధారించుకున్నాడు. భార్య ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న భర్త నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
భర్త చెబుతున్న స్టోరీకి, పోలీసులు చెబుతున్న స్టోరీకి చాలా వ్యత్యాసం ఉంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుదాచలం సమీపంలోని కమ్మాపురంలో నాగరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 6 సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన రాజలక్ష్మి అనే యువతిని నాగరాజ్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజలక్ష్మి, నాగరాజ్ దంపతులు సంవత్సరం రోజులు సంతోషంగా కాపురం చేశారు. కమ్మాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజలక్ష్మి వంట పని చేస్తోంది. నాగరాజ్ మేస్త్రీ పని చేస్తున్నాడు. పెళ్లి జరిగి 6 సంవత్సరాలవుతున్నా నాగరాజ్, రాజలక్ష్మి దంపతులకు పిల్లలు పుట్టలేదు. కొంతకాలం నుంచి నాగరాజ్, రాజలక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాను రాను రాజలక్ష్మి, నాగరాజ్ దంపతుల మధ్య గొడవలు పెద్దవయ్యాయి. పెద్దలు రాజీ పంచాయతీలు చేసి రాజలక్ష్మి, నాగరాజ్ దంపతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. పెద్దలు పంచాయతీలు చేసిన వారం రోజులు రాజలక్ష్మి, నాగరాజ్ దంపతులు సైలెంట్గా ఉంటున్నారు. తరువాత రాజలక్ష్మి, నాగరాజ్ దంపతుల మధ్య మళ్లీ గొడవలు జరిగేవి. వివాహం చేసుకున్న సంవత్సరం తర్వాత నుంచి భార్య రాజలక్ష్మి మీద ఆమె భర్త నాగరాజ్కు అనుమానం ఉండేది. రాత్రి ఇంటికి వెళ్లిన నాగరాజ్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావని నాగరాజ్, లేదు నువ్వే వేరే మహిళతో తిరుగుతున్నావని రాజలక్ష్మి గొడవ పడేవారు. ఈ సందర్భంలో సహనం కోల్పోయిన నాగరాజ్ అతని భార్య రాజలక్ష్మి చేతులు కాళ్లు కట్టేశాడు. కత్తి తీసుకుని భార్య రాజలక్ష్మి ముఖం మీద పొడిచి చంపేసిన భర్త ఆమె చనిపోయిందా లేదా అని నిర్ధారించుకున్నాడు. రాజలక్ష్మి ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న ఆమె భర్త నాగరాజ్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య రాజలక్ష్మి తన మీద దాడి చేయడానికి ప్రయత్నించడంతో చంపేశానని నాగరాజ్ పోలీసులకు చెప్పాడు. అయితే భార్య రాజలక్ష్మి మీద ఆమె భర్త నాగరాజ్కు అనుమానం ఉందని పోలీసులన్నారు. భార్య రాజలక్ష్మి మీద అనుమానంతోనే ఆమెను నాగరాజ్ చంపేశాడని పోలీసులంటున్నారు. తనతో గొడవపడిన ప్రతిసారి నా భార్య రాజలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయేదని, ఆమెకు ప్రతిసారి నచ్చజెప్పి ఇంటికి పిలుచుకుని వచ్చానని, పుట్టింటి దగ్గర ఆమె ఏదో చేస్తోందని తనకు అనుమానముందని నాగరాజ్ పోలీసులకు చెప్పాడు. నాగరాజ్ చెబుతున్న స్టోరీకి, పోలీసులు చెబుతున్న స్టోరీకి చాలా వ్యత్యాసం ఉందని రాజలక్ష్మి బంధువులంటున్నారు.